గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. విజువలైజేషన్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే అది బ్రెయిన్లో పాస్ అయ్యి మనకు బ్లూ ప్రింట్ వస్తుంది. కానీ మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్క మాట ఒక్కొక్క అఫర్మేషన్ కిందకే తీసుకుంటాము. అంటే ఇది లోపలికి వెళ్తే ఆ బ్లూ ప్రింట్ వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తిస్తాము. బట్ అఫర్మేషన్స్ అనేవి ఎందుకు ఎంతవరకు ఉపయోగపడతాయి? మంచి క్వశ్చన్ నాగరాజు. ఎందుకంటే అఫర్మేషన్ బికేమ్ బ్రాండ్ నేమ్. ఈ మధ్య అందరూ అఫర్మేషన్స్ గురించి మాట్లాడతారు, కానీ ఈ అఫర్మేషన్స్ని ఎలా వాడాలో చాలామందికి తెలియదు. అసలు అఫర్మేషన్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. అవును. అఫర్మేషన్స్ ఎట్లాంటివి అంటే, ఒక టార్చ్ లైట్ వెలగాలంటే అందులో బ్యాటరీ లాంటివి అఫర్మేషన్స్. మనం విజువలైజేషన్లో ఎక్స్పోజ్ చేసే విజువల్ పిక్చర్ ఏదైనా గోడ మీద ఎక్స్పోజ్ అవ్వాలంటే లోపల ఉండాల్సిన పవర్ అఫర్మేషన్స్. అసలు అఫర్మ్ అంటే సపోర్ట్ అని, ఏషన్ అంటే యాక్షన్ అని. సపోర్ట్ చేసే యాక్షన్కి మోటివేట్ చేసే పదాలు మాటలు అఫర్మేషన్స్. అసలు ఎందుకు అఫర్మేషన్స్ అవసరం? అఫర్మేషన్స్ పాజిటివ్ మాటలు. పాజిటివ్ మాటలు మాట్లాడుతున్నప్పుడు మన అవుట్లుక్ మారుతుంది అన్నది అఫర్మేషన్స్. ఈ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకపోతే అఫర్మేషన్స్ ఎందుకు ఉపయోగించాలి? ఇది అఫర్మేషనా కాదా? ఎందుకు అఫర్మేషన్ వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది, విజువలైజేషన్ కూడా డబల్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, మన బ్రెయిన్ ఒక థాట్ మెషిన్. ఆ మెషిన్ ఎప్పుడు ఆడుతూ ఉంటుంది. మనం చేసే ఆలోచనల్లో ఎక్కువ ఏముంటాయంటే ఈ ప్రపంచం గురించి, మన సమస్యల గురించి, మన భావాల గురించి, మనం ఏం ఆలోచిస్తున్నాం గురించి, ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దాని గురించి, ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. అయితే మన ఆలోచనలు ఏమైతే ఆలోచిస్తామో అదే మన ఫీలింగ్స్. అవును. ఏది ఆలోచిస్తామో అదే మన ఫీలింగ్స్. ఏదైతే ఫీల్ అవుతామో అదే మన ఎక్స్పీరియన్స్. ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ అవుతామో అదే మన అనుభవం, మన లైఫ్. ఈ అనుభవం నుంచి వచ్చేదే మన లైఫ్. సో థాట్స్ ఫీలింగ్స్ టు ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్ ఈజ్ ఫర్ అస్. సో వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ నౌ అన్నదాన్ని అఫర్మేషన్స్ ఆ ఎక్స్పీరియన్స్ మార్చే పవర్ఫుల్ టూల్. అఫర్మేషన్ ఈజ్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. సో ఈ అఫర్మేషన్ ఎప్పుడైతే పవర్ఫుల్ టూల్ అయిందో, చాలామంది అని అనుకుంటారు హ్యాపీ పీపుల్ హ్యాపీగా ఉన్నారు బికాస్ ఆఫ్ ద హ్యాపీ సిచ్యువేషన్ అని. హ్యాపీ సిచ్యువేషన్ అనుకుంటాం కదా. నో, people are not happy because of the happy situation. People are happy because they can make situations happy. Yes. That is the power of affirmations. అసలు అఫర్మేషన్స్ అంటే ఎలా ఉండాలి, ఎట్లుంటాయి, ఎందుకు ఇది పవర్ఫుల్ టెక్నిక్? దిస్ ఈజ్ వాట్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ అఫర్మేషన్స్ అంటే కొన్ని మాటలు గుర్తొస్తాయి. ఎనీవే వి టేక్ ఎ బ్రేక్. షూర్. యాంబియన్స్ కూడా చాలా బాగుంది. షూర్. రిలాక్స్డ్గా మాట్లాడదాం. టేక్ టీ. ఏంటన్నా చాలా ఆలోచించాం అసలు టీ కప్ తీసుకోవడానికి. అంటే కప్స్ డిఫరెంట్గా వచ్చేసారు. ఎందులో ఏది ఉందనేది కూడా అర్థం కాలేదు సరిగా. దాంతోపాటు గాజు గ్లాస్ వచ్చింది కదా. ఇంతకు అదెందుకు సెలెక్ట్ చేసుకున్నావు? లుక్ బాగుందండి. లుక్ బాగుంది. చాలా పర్ఫెక్ట్గా చెప్పావు. నాకు మంచి సబ్జెక్ట్ కూడా ఇచ్చావు. ఏంటంటే లేదు ప్లీజ్ ఓకే ఓకే. ఎస్. See, this is exactly what happens in our life, Naraz. ఓకే. ఇందులో ఉన్న కాఫీ మన లైఫ్. ఈ చుట్టూ ఏవైతే ఉన్నాయో మన కప్పులు, ఏ లైఫ్ అయితే ఎందులో ఉందో ఆ చుట్టూ మన కప్పులు క్యారీ చేస్తున్నవి మన జీవితంలోనే చాలా ఆలోచనలు, మన వస్తువులు, మనకు కావాలనుకున్న వస్తువులు, సంపద, ఇల్లు, కారు, ఇట్లాంటివన్నీ అవి. అందులోపల ఉన్నది జీవితం. మనకు కావాల్సింది హ్యాపీ లైఫ్. కానీ హ్యాపీనెస్ ఉన్నది లోపలైతే మనం లోపలున్నది కాకుండా పైన ఏది అట్రాక్ట్ ఉందో అది కోరుకుంటాం. భలే చెప్పారు సార్. అట్రాక్ట్గా ఏది ఉందో అది తీసుకుంటాం. నిజానికి నేను ఇది తీసుకున్నా, నువ్వు ఆ కప్పు తీసుకున్నా, మన ఇద్దరం ఎంజాయ్ చేసే కాఫీ ఒకటే. లైఫ్ ఈజ్ ద సేమ్. యు ఆర్ రన్నింగ్ ఫర్ దిస్. చాలామంది ఈ వస్తువుల వెనకాల ఇలా ఆలోచించడం వల్ల ఇప్పుడు బ్రెయిన్ మొదలు పెడుతుంది ఆలోచించడం. నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నేను నాకు ఇష్టమైన కప్పులో కాఫీ తాగితే ఫెంటాస్టిక్, యూ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్. బై చాలా రోజులైంది ఈ గ్లాసులో నేను కాఫీ తాగినా, ఐఎమ్ ఎంజాయింగ్ ఫెంటాస్టిక్ కాఫీ.
బికాస్ ఐ లైక్ దిస్. నిజం చెప్పాలంటే యూ హ్యావ్ టు ఫోకస్ వాట్ ఈజ్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. ట్రూ. వీ ఫోకస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆన్ ద అవుట్ సైడ్ బికాస్ ఆఫ్ దిస్ ఫోకస్. అంటే లైఫ్లో మనం చూడాల్సింది కాకుండా వేరే చూడటం వల్ల, ఇప్పుడు ఇది తీసుకున్నాక ఏమనిపిస్తుందంటే ఇంకోటి తీసుకున్నారనుకోండి, మనకు అనిపిస్తుంది కొంచెం మన కప్ కంటే ఆ కప్పే బాగుందా. ఆ సైకాలజీ ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది సార్. ఎప్పటికి తీసుకుని పెట్టిన తర్వాత అవును ఈ కప్పులో ఏముంది అనిపిస్తుంది, అంతా ఉన్నది కాఫీయే. కానీ ఈ చుట్టుపక్కల పైన ఉన్న కప్పులను బట్టి కప్పులకు అట్రాక్ట్ అయ్యి మనము లైఫ్ని ప్రిఫర్ చేస్తున్నాం, కానీ లైఫ్ కావలసిన లైఫ్ని మాత్రం మనం చూడటం లేదు. కాబట్టి మన థాట్స్ పరిపరి విధాలుగా వెళ్తాయి. కాబట్టి అఫర్మేషన్స్ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు ద లైఫ్. ఓకే. లైఫ్ని ఎలా చూడాలి అన్న మన పర్సెప్షన్ మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడే మన పర్సెప్షన్ మారింది. యూ హ్యాడ్ ఎ కాఫీ, ఎందుకంటే కప్పు బాగా నచ్చింది కాబట్టి. అవును. ఇప్పుడు నేను ఇది చెప్పిన తర్వాత అందులో ఏదో స్టైలిష్ కోరుకున్నాను, ఈ చూస్తే కాఫీ మీకు ఇచ్చింది అదే కాఫీ, నాకు ఇచ్చింది కూడా అదే కాఫీ. సో యువర్ పర్సెప్షన్ చేంజ్. ఈ పర్సెప్షన్ ఎప్పుడు చేంజ్ అవుతుందో అఫర్మేషన్ ఎప్పుడు పనికి వస్తుందంటే ఐఎమ్ హ్యావింగ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ టేస్టీ కాఫీ, అంతేగాని నాట్ అ బ్యూటిఫుల్ కప్. ఐఎమ్ ఎంజాయింగ్ ద కాఫీ. నా పర్సెప్షన్ మారింది కాబట్టి నాకు ఎటువంటి కప్పు నా చేతికి వచ్చినా సరే ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్. కప్పును చూడండిలా, ఏది పోగొట్టుకున్నానో చూడటంలా, కానీ ఏది పొందుతున్నానో చూస్తున్నాను. దట్ ఈస్ అ పాజిటివ్ అవుట్లుక్ టువర్డ్స్ ద లైఫ్. అఫర్మేషన్స్ ఏం చేస్తాయంటే మనం జీవితాన్ని ఎలా చూస్తున్నామో, ఎలా చూడాలో నేర్పించి, ఒకవేళ చూడాల్సిన పద్ధతిలో చూడకపోతే ఈ అఫర్మేషన్ అనే బ్యాటరీ లైట్ వేసి ఫోకస్ చేసి ఏం చూడాలో చూపిస్తుంది. దట్స్ వై వీ టేక్ ద సపోర్ట్ ఆఫ్ అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ అఫర్మేషన్స్ జనరల్గా ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్పినప్పుడు అది ఫీల్ అవుతాం, ఫీల్ అవుతే అది ఎక్స్పీరియన్స్ అవుతాం, ఎక్స్పీరియన్సే లైఫ్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. వెన్ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ హ్యావింగ్ కాఫీ ఈజ్ ఇంపార్టెంట్ నాట్ ద కప్ అని అనుకున్నప్పుడు నా పర్సెప్షన్ కప్పు నుంచి కాఫీ మీదకి మలిచింది. ఇప్పుడు నౌ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ కాఫీ బట్ నాట్ ద కప్. ఎప్పుడైనా తీసుకున్నా బా నాకు మంచి కప్పు వచ్చిందే అని కాకుండా నేను ఐ ఎంజాయింగ్ ద కాఫీ ఆర్ నాట్. కప్పును చూసి నేను కాఫీ ఎంజాయ్ చేయడం మర్చిపోయానంటే లైఫ్లో మనం చాలా విషయాలు మిస్ అవుతున్నామని అర్థం. అవును. ఈ అఫర్మేషన్స్ ఏం చేస్తాయంటే ఐఎమ్ హ్యాపీ, వాట్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్ కాఫీ, ఐ వాంట్ దిస్ కాఫీ, ఐ రియలీ ఎంజాయ్డ్ కాఫీ ఈజ్ వెరీ టేస్ట్. ఈ మాటలు మనల్ని ఏ కప్పుతో తాగినా సేమ్ హ్యాపీనెస్ మనకి ఇచ్చేస్తుంది. దిస్ ద బిగ్గెస్ట్ లెసన్ ఇన్ ద లైఫ్ దట్ వీ లర్న్. లైక్ దాట్ ఎవ్రీ టైం మన జీవితంలో ఎప్పుడైతే పర్స్పెక్టివ్ మారాలో అప్పుడు అఫర్మేషన్స్ మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం కోరుకున్న కోరికలన్నీ కోరడానికి పరిస్థితులన్నీ పాజిటివ్గా ఉండవు. పాజిటివ్గా లేనప్పుడు మన అఫర్మేషన్ ఫోకస్ని మార్చి పాజిటివ్ వైపు చూపిస్తుంది. సో ఈ అఫర్మేషన్స్ ఎప్పుడు కూడా వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ అట్ అండ్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు ఫీల్ అవుతామో మనం చెబుతున్నప్పుడు ఆ మాటలు నవ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఆల్ వెల్ అని అంటున్నప్పుడు ఏంటంటే యు ఆర్ ఫీలింగ్ గుడ్ ఇన్ ద టైమ్. వెన్ యు ఆర్ ఫీలింగ్, దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్, దట్ ఈస్ యువర్ లైఫ్. అలా లైఫ్ని పాజిటివ్గా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అఫర్మేషన్స్ చాలా ఉపయోగపడతాయి. మీరు ఏదైనా విజువలైజేషన్లో కోరికలు కోరుతుంటే మీ లోపల మనసు నో అది కాదు, ఇది తీర్చుకోలేవు, ఇది నీ వల్ల కాదని అంటున్నప్పుడు ఈ అఫర్మేషన్ షిఫ్ట్ చేస్తుంది థాట్ని, మీ ఫీలింగ్స్ని మారుస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ని మారుస్తుంది, యువర్ లైఫ్ని కూడా మారుస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రోల్ ఆఫ్ అఫర్మేషన్స్ ఇన్ విజువలైజేషన్. కానీ ఒకటి మాత్రం నిజమే, అంటే మన లైఫ్కి మనం బ్లూ ప్రింట్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క టార్చ్ని మనం ఏ విధంగా అయితే విజువల్ తోటి చూసుకోగలుగుతామో, ఒక్కొక్క చీకట్లో ఉన్నప్పుడు టార్చ్ చేసుకొని మనల్ని మనం ఎలా చూసుకుంటామో, మీరు ఇందాక చెప్పినట్టు అఫర్మేషన్స్ కూడా మనకు అంతే అండి. ఆ బ్లూ ప్రింట్ మన దాంట్లో పడాలి అని అంటే ఖచ్చితంగా ఆ అఫర్మేషన్ని మనం ఫీల్ అవ్వాలి, అది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆటోమేటిక్గా లైఫ్ యాక్షన్లోకి తీసుకొస్తుంది. ఆ టార్చ్కి ఎనర్జీని ఇచ్చే బ్యాటరీల అఫర్మేషన్స్. అవును. సో అవి ఎప్పుడూ ఛార్జ్ అయ్యేటట్టు, ఛార్జింగ్లో ఉన్నటట్టు, ఛార్జ్డ్గా ఉండేటట్టు చూసుకోవాలంటే వీఆర్ ఛార్జింగ్ ఎవ్రీ టైమ్ అవర్ సెల్ఫ్ వీఆర్ గివింగ్ అఫర్మేషన్స్. యూ ఛార్జ్ యువర్ సెల్ఫ్ సో దట్ యువర్ బ్లూ ప్రింట్ ఈజ్ వెరీ క్లియర్. అండ్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో చాలామంది యాక్సిడెంటల్గా ఈ అంబియన్స్లో మంచి కాఫీ వచ్చింది కాబట్టి గుడ్, బట్ చాలామంది సార్ నేను చూసిన పర్సెప్షన్ చూస్తారు. ఎలా అనంటే కప్ ఏది బాగుంది చూడడానికి, స్టైలిష్ లుక్ ఉందా లేదా, అదే చూసుకుంటారు. బట్ మీరు తాగేది కాఫీయే, నేను తాగేది కూడా కాఫీయే. నిజానికి మనం కప్పు తీసుకున్నది కూడా కాఫీ కోసమే కానీ కప్పు కోసం కాదు. మనతో వచ్చేది కాఫీయే కానీ కప్పు కాదు.
సో దట్ ఈస్ వాట్ ఈస్ విత్ ఇన్ అస్. లైఫ్ ఈజ్ విత్ ఇన్ అస్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. మనకేం కావాలో అనే దాని మీద ఫోకస్ చేయాలి. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్. నెగటివ్ థాట్స్ డీఫోకస్ చేసినప్పుడు అఫర్మేషన్స్ ఫోకస్ చేస్తాయి. వాట్ యూ వాంట్ అని. లవ్డ్ ఇట్ సార్. కాఫీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. అఫర్మేషన్స్లో మనకు కావాల్సిన దాన్ని ఎక్కువ చూసుకోవాలి తప్ప డిస్ట్రాక్షన్స్ ఎక్కువ కనిపించకూడదు మనకి. అఫర్మేషన్స్లోనే ఇదే అదే అనేది కాకుండా మనకు క్లారిటీ ఉంటే ఏదైనా సరే ఎక్స్పీరియన్స్ చేసిందే లైఫ్లోకి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఎందుకు అఫర్మేషన్స్ అని అంటే క్లారిటీ, మోర్ క్లారిటీ. దాన్ని విజువలైజేషన్లోకి తీసుకెళ్తే మనకు బ్లూ ప్రింట్ వస్తుంది. దాని నుంచి మనకి కావాల్సింది వస్తుంది, సాధిస్తాం. క్యాజువల్గా జరిగిన వెరీ గుడ్ నాలెడ్జ్ అని. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్ ఫర్ ద కాఫీ ఆల్సో. థ్యాంక్ యూ.